విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని పీడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు 6,400 కోట్ల మీద బకాయిలు ఉన్నట్లు వెల్లడించారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజు దోపిడీని నియంత్రించాలని కోరారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ పీడీఎస్యూ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు అన్నారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,400 కోట్ల వరకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇది విద్యార్థులపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధీనంలో ఉన్న హాస్టళ్లలో మెస్ ఛార్జీలను పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచాలని కోరారు. ఆహార ధరలు పెరిగినా విద్యార్థుల మెస్ బిల్లులు మాత్రం పెరగడలేదని చెప్పారు. ప్రస్తుతం అన్ని సంక్షేమ హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, ఈ హాస్టళ్లను అద్దె భవనాల నుంచి సొంత భవనాలుగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్ కిరణ్ కుమార్, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు చెలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా కేజీ నుండి పీజీ వరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి పీడీఎస్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం హెచ్చరిక జారీ చేస్తోంది. ముందుగా ఈరోజు ఈ ధర్నా చౌక్లో కార్యక్రమం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, రాష్ట్రంలో ఈరోజు 6,400 కోట్ల రూపాయలు పెండింగ్లో స్కాలర్షిప్లు, రీంబర్స్మెంట్లు ఉన్నాయి. రాష్ట్రంలో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి, అలాగే సాంఘిక సంక్షేమ హాస్టల్ సంబంధించి దాదాపు ఈరోజు మెస్ అండ్ కాస్మెటిక్ ఛార్జీలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచాలని చెప్పి ఈరోజు పీడీఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఈరోజు సంక్షేమ హాస్టల్లో అన్నీ కూడా అద్దె భవనాల్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అద్దె భవనటువంటి హాస్టల్ కూడా సొంత భవనాలు కేటాయించాలని చెప్పి ఈరోజు యూనివర్సిటీలు అన్నింటిలో కూడా అనేక సమస్యలతో తాండవిస్తూ ఉన్నాయి. యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కావచ్చు, ప్రొఫెసర్ పోస్టులు కావచ్చు, వీసీ పోస్టులు కావచ్చు, అన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి, అలాగే ఈరోజు